ఉప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 144 విజయ్ భరోసా. ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి చెప్పిన తర్వాత పవిత్రను రెస్ట్ తీసుకోమని సంజుప్రియ చెప్పింది. ఇక రాత్రి అవడంతో పవిత్ర కూడా ఇంటికి వెళ్లాలని డిసైడ్ అయ్యి, ఓకే సంజు, ఇక నేను వెళ్తాను, బాయ్ అని చెప్పింది. అలాగే పవి, జాగ్రత్తగా వెళ్ళు. మెయిన్ డోర్ను అవాయిడ్ చేసి బ్యాక్ డోర్ నుండి వెళ్ళిపో. నీతో పాటు పుష్పను కూడా తీసుకుని వెళ్ళు అంటూ సంజు జాగ్రత్తలు చెప్పింది. పవిత్రకి ఎందుకు తనను బ్యాక్ డోర్ నుండి వెళ్లిపోమంటుందో అర్థం కాక, ఎందుకు సంజు అని కన్ఫ్యూజ్డ్ గా అడిగింది. సంజు కొంచెం వరీ ఎక్స్ప్రెషన్తో, ఫ్రంట్ డోర్ దగ్గర కొంతమంది రిపోర్టర్స్ ఉన్నారు. వాళ్లు నిన్ను చూస్తే మళ్లీ గొడవ చేయడం మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. సో బ్యాక్ డోర్ నుండి వెళ్లిపోవడమే సేఫ్ అని జవాబు ఇచ్చింది. ఇంత నైట్ అయ్యాక కూడా రిపోర్టర్స్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నారని విని పవిత్ర షాక్ అయింది. తను మరీ అంత పెద్ద సెలబ్రిటీ కూడా కాదు. అలాంటిది తన కోసం రిపోర్టర్స్ వెయిట్ చేయడం ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యింది. పవిత్ర నమ్మలేకపోయినా కూడా సంజుప్రియ సలహా ప్రకారం బ్యాక్ డోర్ నుండి వెళ్లాలని డిసైడ్ అయ్యింది. ఇక బయటికి వెళ్లేటప్పుడే పుష్ప పవిత్ర ఫోన్ను ఫుల్గా ఛార్జింగ్ నింపి తీసుకుని వచ్చింది. మధుశ్రీ, నీకు కాల్ వస్తుంది అని నవ్వుతూ ఫోన్ ఇచ్చింది. పవిత్ర తన ఫోన్ను తీసుకుని మిస్టర్ హ్యాండ్సమ్ నుండి కాల్ రావడం గమనించింది. విజయ్ నంబర్ను ఇలా నిక్నేమ్తో సేవ్ చేసుకున్నందుకు రిలీఫ్ గా ఫీల్ అయ్యింది. లేదంటే తనకు కాల్ చేస్తుంది ద ఫేమస్ విజయ్ అని అందరికీ తెలిసిపోయేది. పవిత్ర వెంటనే పుష్ప వైపుకి తిరిగి, పుష్ప ప్లీజ్ ఒక్క 5 minutes వెయిట్ చెయ్యి, నేను కాల్ మాట్లాడేసి వస్తాను అని చెప్పింది. ఓకే అని పుష్ప నవ్వుతూ బదులు ఇవ్వగానే పవిత్ర కొంచెం దూరంగా నడుచుకుంటూ వెళ్ళింది. కాల్ను లిఫ్ట్ చేసే ముందు ఒకసారి గొంతును చెక్ చేసుకుని మెల్లగా లిఫ్ట్ చేసింది. హలో మిస్టర్ విజయ్ అని పవిత్ర మాట్లాడగానే, మధుశ్రీ నువ్వు ఎక్కడున్నావు అని ఫోన్కి మరోవైపు నుండి బ్యూటిఫుల్ వాయిస్ వినిపించింది. ఈ ఒక్క వాయిస్ చాలు పవిత్ర హార్ట్ బీట్ ను పెంచడానికి. నేను కంపెనీలో ఉన్నాను అంటూ మెల్లగా చెప్పింది పవిత్ర. ఓ బిజీగా ఉన్నావా అని విజయ్ అడగ్గానే, లేదు నేనింటికి వెళ్లడానికి రెడీ అవుతున్నాను అని పవిత్ర జవాబు ఇచ్చింది. అయితే వచ్చి నన్ను కలువు, నేను మధులత ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అతని లొకేషన్ను పవిత్రకి షేర్ చేశాడు. ఓకే ఓకే వెంటనే వస్తున్నాను అని చెప్పి పవిత్ర కాల్ కట్ చేసింది. విజయ్ స్పెషల్ గా తన కోసం ఇక్కడికి వచ్చి తనను ఇంటికి తీసుకెళ్తాడు కాబట్టి ఇక పుష్ప హెల్ప్ అవసరం లేదు. ఫోన్ మాట్లాడాక పవిత్ర పుష్పతో చాలా చియర్ఫుల్ గా, పుష్ప నువ్వు నాతో పాటు నన్ను డ్రాప్ చేయడానికి రావాల్సిన అవసరం లేదు. నా ఫ్రెండ్ వచ్చి నన్ను పికప్ చేసుకుంటాను అని చెప్పాడు. ఇక నేను వెళ్తాను, ఓవర్ టైం వర్క్ చేయకు, తొందరగా ఇంటికి వెళ్ళిపో, గుడ్ నైట్ అని చెప్పింది. అఫ్కోర్స్ పుష్పకి తెలుసు పవిత్రను పికప్ చేసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్ ఎవరో. తను చిన్నగా నవ్వుతూ, అలాగే మధుశ్రీ సేఫ్గా వెళ్ళు, గుడ్ నైట్ అని చెప్పింది. పవిత్ర కొన్ని అడుగులు ముందుకు వేశాక సడన్ గా ఏదో ఆలోచించి వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగి తొందరగా పుష్ప దగ్గరికి వచ్చి, పుష్ప నీ బ్యాగ్లో మేకప్ ఉందా అని అడిగింది. పుష్ప అవును అన్నట్టు తల ఊపగానే, నేను యూజ్ చేసుకోవచ్చా అని పవిత్ర సిగ్గుపడుతూ అడిగింది. పోలీస్ స్టేషన్లో ఒక డే మొత్తం గడిపి తర్వాత ఒక డే మొత్తం కంపెనీలో ఉండేసరికి తను చూడ్డానికి చాలా మెస్సీగా ఉందేమో అని పవిత్ర అనుకుంది. తన టయర్డ్ మెస్సీ ఫేస్ ను విజయ్కి చూపించాలని పవిత్రకి లేదు. అందుకే ఫేస్ వాష్ చేసుకుని కొంత మేకప్ వేసుకుని వెళ్లాలని డిసైడ్ అయ్యింది. ఎంతైనా ఆమె వెళ్లి కలవబోయేది తన ప్రిన్స్ చామిని కాబట్టి ఆ మాత్రం అలంకారం అవసరమే. పుష్ప వెంటనే రిసెప్షన్ డెస్క్ నుండి తన బ్యాగ్ ను తీసి పవిత్రకి ఇస్తూ, ష్యూర్ మధుశ్రీ ఇదిగో అని నవ్వింది. పవిత్ర పుష్పకి థాంక్స్ చెప్పి బ్యాగ్ తీసుకుని రెస్ట్ రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ముందు అద్దంలో చూసుకుంది. తను అనుకున్నట్టుగానే చాలా గందరగోళంగా టయర్డ్గా ఉంది. వెంటనే ఫేస్ వాష్ చేసుకుని లైట్ మేకప్ అప్లై చేసుకుంది.
తన హెయిర్ను దూసుకుని డ్రెస్ను సెట్ చేసుకుని 10 నిమిషాల్లో రిఫ్రెష్ గా ఎనర్జెటిక్ గా బయటికి వచ్చింది. పుష్ప, థాంక్యూ, ఇక నేను వెళ్తాను, బాయ్ అని చెప్పి బ్యాగ్ను పుష్పకి ఇచ్చేసి పవిత్ర హ్యాపీగా బ్యాక్ డోర్ వైపు చియర్ఫుల్ ఎగ్జైటెడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. విజయ్ను కలవడానికి వెళ్తున్న ప్రతిసారి పవిత్ర మనసులో ఒక హ్యాపీ, ఎగ్జైటెడ్ ఫీలింగ్ కలుగుతుంది. తను ఇంత టెన్షన్లో ఉన్నా కూడా అతన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం తగ్గలేదు. మధులత ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డోర్ దగ్గర విజయ్ కార్ పార్క్ చేసి పవిత్ర కోసం ఎదురుచూస్తున్నాడు. పవిత్ర బయటికి రాగానే విజయ్ కార్ను ఇమ్మీడియట్ గా గుర్తుపట్టి ఉత్సాహంగా వెళ్లి డోర్ తీసింది. డార్క్ కలర్ సూట్ వేసుకుని వీల్ చైర్లో కూర్చున్న తన హ్యాండ్సమ్ ప్రిన్స్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. అతని సాఫ్ట్ హెయిర్ ముఖం మీద పడుతూ అతని చార్మింగ్ చూపులను కప్పేస్తున్నాయి. తలను చేతిలో పట్టుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అతని షార్ప్ ఫేస్ లోని ఎక్స్ప్రెషన్ క్లియర్ గా తెలియడం లేదు. కాని విజయ్ దగ్గర నుండి చాలా డేంజరస్ వైబ్స్ ను ఫీల్ అయ్యింది పవిత్ర. విజయ్ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ పవిత్ర ఈ సైడ్ ను చూడలేదు. తను విజయ్ ను ఇలా చూడడం ఇదే మొదటిసారి. ఇతన్ని చూస్తుంటే తనకు తెలిసిన విజయేనా అన్న డౌట్ వచ్చింది పవిత్రకి. తనకు తెలిసిన విజయ్, తన మనసును దోచుకున్న విజయ్ చల్లని వెన్నెలలా, తీయటి తేనెలా, ఒక అందమైన పాటలా ఉండేవాడు. కాని ఈ క్షణంలో మాత్రం చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఎవరైనా ఈ విషయంలో అతనితో పెట్టుకుంటే వాళ్లను చంపేసేలా ఉన్నాడు. పవిత్రకి విజయ్ను ఇలా చూడ్డం నచ్చలేదు. యాక్చువల్గా చెప్పాలంటే తను ఇంకా నమ్మలేకపోతుంది. ఇదంతా తన హాల్యూసినేషన్ అయ్యుంటుందని అనుకుంటుంది. ఇన్ఫాక్ట్ పవిత్రకి విజయ్ గురించి పూర్తిగా తెలియదు. తనిప్పుడు చూస్తున్న విజయ్ అతనిలో ఒక చిన్న భాగం మాత్రమే. అతని గురించి పవిత్ర చాలా తక్కువ తెలుసుకుంది. పవిత్ర కారు లోపలికి వచ్చి విజయ్కి ఎదురుగా కూర్చుంటూ మిస్టర్ విజయ్ అని పిలిచింది. విజయ్ వెంటనే తన తలను పైకెత్తి చూశాడు. పవిత్రను చూడగానే అతని ముఖం జెంటిల్ గా, సాఫ్ట్ గా మారిపోయింది. ఇమ్మీడియట్ గా నార్మల్ విజయ్లా మారిపోయాడు. మధుశ్రీ, నువ్వు ఫైన్ కదా? నీకేం కాలేదుగా అంటూ కొంచెం వరీడ్ ఎక్స్ప్రెషన్ తో అడిగాడు విజయ్. పవిత్రను చూడగానే ఆమె లైట్ మేకప్ ను విజయ్ నోటీస్ చేశాడు. తను చాలా రిఫ్రెషింగ్ గా, హై స్పిరిట్స్ తో కనపడుతుంది. తను ఉత్సాహంగా ఉండడం చూశాక విజయ్ మనసులోని టెన్షన్ మొత్తం తగ్గిపోయింది. ఇంతకు ముందే విజయ్కి ఒక సబార్డినేట్ నుండి కాల్ వచ్చింది. రవికుమార్ కేసు యొక్క అసలు నిజాన్ని ఆ సబార్డినేట్ తెలుసుకుని విజయ్కి రిపోర్ట్ చేశాడు. ఆ నిజం తెలుసుకున్నప్పటి నుండి విజయ్ అతని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చాలా డేంజరస్ గా కనిపిస్తున్నాడు. పవిత్రను ఫ్రేమ్ చేసేంత ధైర్యం కూడా ఎవరో చేశారని తెలుసుకోగానే విజయ్ అగ్గిపర్వతంలా మారిపోయాడు. తన గర్ల్ ను ఫ్రేమ్ చేసి కేసులో ఇరికించిన వారెవ్వరినీ వదిలిపెట్టేంత మంచివాడు కాదు విజయ్. నేను బాగున్నాను, ఐఎమ్ ఫైన్ మిస్టర్ విజయ్ అంటూ పవిత్ర హ్యాపీగా బదులు ఇచ్చింది. మధుశ్రీ, నాకంతా తెలిసింది. నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నిన్ను చూడ్డానికి రాలేకపోయాను. నువ్వు ట్రబుల్లో ఉన్నప్పుడు నీకు హెల్ప్ చేయలేకపోయాను. ఐఎమ్ సారీ అంటూ విజయ్ హార్ట్ఫుల్ గా చెప్పాడు. పవిత్రకి అతని తోడు కావాల్సిన సమయంలో పక్కన లేనందుకు విజయ్ బ్యాడ్ గా ఫీల్ అయ్యి క్షమాపణలు చెప్పాడు. ఇండైరెక్ట్ గా వెనక ఉండి తనను సేవ్ చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నా కూడా పవిత్ర చిక్కుల్లో పడినట్టు తెలియగానే తనను వెళ్లి కలవనందుకు విజయ్ నిజంగా బాధపడ్డాడు. విజయ్ అతని వర్క్ లో బిజీగా ఉంటాడని, కంపెనీలో డీల్ చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు చాలా ఉంటాయని పవిత్ర అర్థం చేసుకోగలదు. అతని ప్రాబ్లమ్స్ తో పోలిస్తే తనవి చాలా చిన్నవని పవిత్ర ఫీల్ అయ్యి, ఇట్స్ ఓకే మిస్టర్ విజయ్, నేనిప్పుడు బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు అవన్నీ ఎందుకు అని పవిత్ర నవ్వుతూ చెప్పింది. అవును, నేను నిన్ను నమ్ముతాను మధుశ్రీ. నిన్ను ఎవరో కావాలని ఫ్రేమ్ చేశారు అంటూ విజయ్ అనగానే, థాంక్యూ మిస్టర్ విజయ్, నన్ను నమ్మినందుకు చాలా థాంక్స్. ఈ ఒక్క మాట చాలు, నాకు చాలా ధైర్యం వచ్చింది అని పవిత్ర హ్యాపీగా చెప్పింది.
విజయ్ తనను ఎలాంటి ప్రశ్నలు అడగకుండా డైరెక్ట్ గా జడ్జ్ చేయకుండా తనను ఎవరో ఫ్రేమ్ చేశారని నమ్మినందుకు పవిత్ర మనసు కరిగిపోయింది. తను చాలా కృతజ్ఞతగా ఫీల్ అయ్యింది. తన చార్మింగ్ ప్రిన్స్ ఆమెను నమ్మినందుకు పవిత్ర మనసు సంతోషంతో నిండిపోయింది. తన గురించి కేర్ చేస్తున్నందుకు పవిత్ర మనసు తేలికగా మారింది. ఓకే మధుశ్రీ, పద ఇంటికి వెళ్దాం అని నవ్వుతూ చెప్పి డ్రైవర్కి అపార్ట్మెంట్కి తీసుకెళ్లమని ఆర్డర్ చేశాడు. వాళ్ళు ఇంటికి వెళ్లే దారిలో పవిత్రకి చాలా కాల్స్ వచ్చాయి. ఒకదాని వెనుక ఒక నోటిఫికేషన్ వస్తూనే ఉంది. ముందుగా తన తాతయ్య నుండి కాల్ వచ్చింది. తన పరిస్థితి ఎలా ఉందని దిగులుగా అడిగాడు. తర్వాత ప్రీతి నుండి కాల్ వచ్చింది. ప్రీతి ఆనంద్తో కలిసి హాలిడే ట్రిప్ కి వెళ్లి పవిత్ర న్యూస్ చూడగానే అక్కడి నుండి కాల్ చేసింది. తన తాతయ్య రాజేశం పవిత్ర కోసం ఒక లాయర్ను వెతుకుతానని చెప్పాడు. ప్రీతి, ఆనంద్ పవిత్ర గురించి తెలుసుకోగానే తనను సపోర్ట్ చేయడం కోసం ట్రిప్ నుండి రిటర్న్ రావడానికి ప్లాన్ చేసుకున్నారు. పవిత్ర వాళ్లందరికీ తను బాగున్నానని, తన గురించి కంగారు పడొద్దని చెప్పింది. వాళ్లతో మాట్లాడిన తర్వాత పవిత్ర కొంచెం సాడ్ గా ఫీల్ అయ్యింది. రవికుమార్ కేసు వల్ల పవిత్ర మెంటల్ గా ఎఫెక్ట్ అయ్యిందని విజయ్ గెస్ చేశాడు. మధుశ్రీ, నువ్వు ఓకేనా అని మళ్లీ అడిగాడు. ఐఎమ్ ఫైన్ అంటూ పవిత్ర విజయ్ కళ్లలోకి చూస్తూ తను ఎమోషనల్ గా స్ట్రాంగ్ అని చూపించింది. తను బయటికి ఫైన్ అని చెప్తున్నా గుండె లోతుల్లో బాధపడుతుందని విజయ్ గమనించి టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు. మధుశ్రీ, నీ ప్లాన్స్ ఏంటి? రేపు ఎల్లుండి ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు. పవిత్ర కొద్దిసేపు ఆలోచించి, ఎలాగో ఇంకొన్ని రోజుల వరకు నేను షూట్కి వెళ్లలేను కాబట్టి మంచి రెస్ట్ తీసుకుని వెకేషన్కి వెళ్లాలని అనుకుంటున్నాను అని చెప్పింది. ఎలాగో పవిత్రను రెస్ట్ తీసుకోమని డైరెక్టర్ విక్రమ్ లెటర్ రాసి పంపాడు కాబట్టి ఈ కేస్ సాల్వ్ అయ్యే వరకు తనకు షూట్ లేదు. కాబట్టి ఈ టైంలో ఖుషీతో స్పెండ్ చేస్తూ విజయ్కి క్లోజ్ అవ్వాలని డిసైడ్ అయ్యింది. ప్లీజ్ రవికుమార్ కేస్ గురించి ఆలోచిస్తూ ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకు అంటూ విజయ్ తనను కంఫర్ట్ చేశాడు. నేనేం కంగారు పడ్డం లేదు. జస్ట్ తాతయ్య, ఆరెంజ్ నా గురించి దిగులు పడుతూ ఆలోచించడం నాకు బాధగా అనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ కేసు గురించి నాకేం టెన్షన్ లేదు. నేనెలాంటి తప్పు చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు నిజం నిప్పులా బయటికి వస్తుందని నేను నమ్ముతున్నాను అని పవిత్ర కాన్ఫిడెంట్ గా చెప్పింది. నేను కూడా నిన్ను నమ్ముతున్నాను మధుశ్రీ. ఇంకెప్పుడు నీకేం జరగకుండా నేను చూసుకుంటాను అని మనస్ఫూర్తిగా విజయ్ ప్రామిస్ చేశాడు. ఇక రవికుమార్ కేసు విషయానికి వస్తే విజయ్ మనుషులు ఆల్రెడీ నిజాన్ని తెలుసుకున్నారు. మధులత ఎంటర్టైన్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన రోజు ఈ నిజాన్ని ఎక్స్పోజ్ చేసి పవిత్ర మీద వచ్చిన నిందలను తుడిచేయాలని విజయ్ ప్లాన్ చేశాడు. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 145 ప్రియసఖి. రవికుమార్ కేసు వల్ల పవిత్ర చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అయ్యింది. దాని గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా మనసు బాధతో, విషాదంతో నిండిపోతోంది. అందుకే విజయ్ పవిత్ర మనసును కొంత ప్రశాంతంగా ఉంచాలని టాపిక్ డైవర్ట్ చేశాడు. హే మధుశ్రీ, నేనొక కొత్త సాంగ్ రాశాను, వినాలనుందా అని అడిగాడు. అఫ్కోర్స్ మిస్టర్ విజయ్, ఇట్స్ మై ప్లెజర్ అంటూ ఎగ్జైటెడ్ గా బదులు ఇచ్చింది పవిత్ర. విజయ్ సాంగ్ వినాలన్న ఎగ్జైట్మెంట్ తో తన కళ్ళు సూర్యకిరణాలను తాకిన నది ప్రవాహంలా మెరిసిపోతున్నాయి. విజయ్ అతని డ్రాఫ్ట్ వర్షన్ సాంగ్ ను మొబైల్లో సేవ్ చేసుకుని పెట్టుకున్నాడు. ఆ మొబైల్ ను పవిత్రకి వినమని ఇచ్చాడు. పవిత్ర ఇయర్ ఫోన్స్ ను పెట్టుకుని సాంగ్ ను ప్లే చేసింది. సాంగ్ యొక్క మొదటి లైన్స్ స్లోగా, మెలోడియస్ గా పవిత్ర చెవిలో ప్లే అవుతుంది. పవిత్ర ఈ మ్యూజిక్ ను కేర్ఫుల్ గా వింటూ తనను తాను కామ్ చేసుకుంది. సాంగ్ ఇంట్రొడక్షన్ చాలా మెలోడియస్ గా ఉంది. విజయ్ మ్యాజిక్, స్టైల్ ఈజీగా తెలిసిపోతుంది. బ్యూటిఫుల్ స్టార్స్ తో నిండిన నైట్ స్కై లాగా
చీకటిని చీల్చుతూ మెరుస్తున్న వెలుగులాగా సాఫ్ట్గా స్వీట్గా ఉంది ఈ సాంగ్ యొక్క పల్లవి. అందమైన లిరిక్స్తో మనసును మాయ చేస్తున్న మెలోడీను వింటుంటే పవిత్ర మనసు ఒక ప్లెజెంట్ ఫీలింగ్తో ఉప్పొంగిపోయింది. ఇంత అందమైన పాటను విజయ్ డీప్ వాయిస్ ఇంకా ఆకర్షణీయంగా మార్చింది. ఓవరాల్ గా ఈ లవ్ సాంగ్ చాలా ప్యూర్ గా మనసును హత్తుకునేలా ఉంది. పవిత్రకి ఈ పాట వింటుంటే తనువు పులకరించిపోయింది. ఈ సాంగ్ నిజంగా చాలా బాగుంది. పవిత్ర వెంటనే ఏం ఆలోచించకుండా ఒక ఇయర్ ఫోన్ ను తీసి డైరెక్ట్ గా విజయ్ చెవిలో పెడుతూ, వావ్, ఈ సాంగ్ చాలా చాలా బాగుంది, ఇద్దరం కలిసి విందాం అని చాలా ఎగ్జైటెడ్ గా చెప్పింది. పవిత్ర సడన్ యాక్షన్ కి విజయ్ షాక్ అయ్యాడు. తన కోమలమైన చేతివేళ్లు అతని చెవిని తాకగానే విజయ్ ఒక్క క్షణం ఫ్రీజ్ అయిపోయాడు. ఫెమిలియా మెలోడీ అతని చెవిలో సడన్ గా ప్లే అవడంతో షాక్ నుండి బయటికి వచ్చాడు. ఇయర్ ఫోన్స్ ను ఇద్దరూ షేర్ చేసుకున్నారు కాబట్టి పవిత్ర విజయ్ కి చాలా క్లోజ్ గా కూర్చుంది. దూరం నుండి చూస్తే పవిత్ర విజయ్ భుజాలపై తల పెట్టుకుని పడుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ హార్ట్ వార్మింగ్ క్లోజ్నెస్ విజయ్ కి చాలా నచ్చింది. పవిత్ర కురులు గాలికి ఎగురుతూ అతని ఫేస్ కి తాకుతున్నప్పుడల్లా విజయ్ ముఖంలో చిన్న చిరునవ్వు ఏర్పడుతుంది. ఈ మొమెంట్ డిస్టర్బ్ అవ్వకూడదని కదలకుండా బ్రీతింగ్ ను కంట్రోల్ చేసుకుంటూ పవిత్ర ముఖంలోని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ను గమనిస్తూ కూర్చున్నాడు. వారిద్దరి చెవిలో విజయ్ రాసిన లవ్ సాంగ్ ప్లే అవుతుంది. ప్రియసఖి అంటూ అతని మనసులోని ప్రేమకి ప్రాణం పోసి అక్షరాలను మాలగా మార్చి ఈ అందమైన పాటను ఆవిష్కరణ చేశాడు. ఈ పాట పూర్తిగా విన్న తరువాత పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఈ బ్యూటిఫుల్ సాంగ్ క్రియేట్ చేసిన క్రేజీ ఫీలింగ్ లోనే పవిత్ర మైమరిచిపోయింది. ఈ సాంగ్ లో ఇన్వాల్వ్ అయిపోయి పాటను స్టాప్ చేయడం కూడా మర్చిపోయింది. దాంతో సేమ్ సాంగ్ మళ్లీ ప్లే అయింది. అతను రాసిన ఓల్డ్ లవ్ సాంగ్స్ తో పోల్చితే ఈ సాంగ్ లో విజయ్ స్టైల్లో చాలా చేంజ్ అయినట్టు పవిత్ర ఫీల్ అయ్యింది. ఈ పాటలో విజయ్ వాయిస్ చాలా లవబుల్ గా అఫెక్షన్ తో నిండిపోయి ఉంది. పాటలో ఉన్న ప్రేమంతా అతని స్వరంలో ధ్వనించింది. మనసును కదిలించేలా ఉన్న ఈ సాంగ్ కి పవిత్ర చాలా ఇంప్రెస్ అయింది. 2 సార్లు మనస్ఫూర్తిగా విన్న తరువాత సాంగ్ ను ఆపేసి ఇయర్ ఫోన్ ను తీస్తూ, మిస్టర్ విజయ్, ఈ కొత్త సాంగ్ పేరు ప్రియసఖియా అంటూ ఉత్సాహంగా అడిగింది. నీకు అర్థమైందా అని విజయ్ చిన్నగా నవ్వుతూ బదులిచ్చాడు. హా, అవును, గెస్ చేశాను. నీ సాంగ్ చాలా స్వీట్ గా ఉంది. ఇది రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా ఈ సాంగ్ కి అవార్డు వస్తుంది. అవార్డు రాకపోతే ఆశ్చర్యపడాలి, అంత బాగుంది అని పవిత్ర పొగిడింది. పవిత్ర ఈ పాట వింటుండగా ప్రియసఖి అనే పదాన్ని చాలాసార్లు వినడం వల్ల అదే ఈ సాంగ్ టైటిల్ అయ్యుండొచ్చని గెస్ చేయగలిగింది. నిజంగానే ప్రియసఖి అని తనకు తెలీదు. కాని తనను ఊహించుకుంటూనే విజయ్ ఈ పాటను రాశాడని పవిత్రకి తెలీదు. ఈ పాటలో ప్రియసఖి తనే అని ఆమెకు ఇంకా అర్థం కాలేదు. అవును, టైటిల్ ప్రియసఖి అనే పెడదామనుకుంటున్నాను అని విజయ్ నవ్వుతూ చెప్పాడు. పవిత్ర పొగడ్తలకు విజయ్ చాలా సంతోషపడ్డాడు. ఆమె ముఖంలో ఈ పాట వల్ల ఏర్పడిన సంతోషమే గ్రామీ అవార్డు కన్నా మిన్న అని ఫీల్ అయ్యాడు. అతని కొత్త సాంగ్ ను ముందుగా పవిత్రకి మాత్రమే వినిపించాలని అనుకోవడమే కాకుండా విజయ్కి ఇంకో స్పెషల్ ఆలోచన కూడా తట్టింది. వెంటనే పవిత్ర వైపుకి ఎగ్జైటెడ్ గా తిరిగి, మధుశ్రీ, నా ఈ సాంగ్ మ్యూజికల్ వీడియోకి నువ్వు హీరోయిన్ గా చేస్తావా అని అడిగాడు. ఏంటి, నువ్వు సీరియస్ గా అడుగుతున్నావా? అఫ్కోర్స్, నాకు చెయ్యాలనుంది. వావ్, నాకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తోంది అంటూ పవిత్ర ఉత్సాహంగా జవాబు ఇచ్చాడు. పవిత్ర ఈ విషయం గురించి ఆలోచించిన తరువాత ఎందుకో కొంచెం హెసిటేట్ అవుతూ, కానీ మిస్టర్ విజయ్, నేను ఇది చేయగలనా? నేను మరీ అంత ఫేమస్ కూడా కాదు. అంతేకాకుండా నా గురించి ప్రస్తుతం చాలా నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. నా వల్ల నీ కొత్త సాంగ్ మ్యూజికల్ వీడియో పాడవుతుందేమో అని నాకు భయంగా ఉంది అని మెల్లగా చెప్పింది.
విజయ్ కొత్త సాంగ్ ఒక పరిపూర్ణమైన పెయింటింగ్ లా పర్ఫెక్ట్ గా ఉంది. ఒకవేళ తను ఈ సాంగ్ మ్యూజికల్ వీడియోకి పర్ఫార్మ్ చేసిన కారణంగా విజయ్ ఫ్యాన్స్ అందరూ ఈ సాంగ్ ను రిజెక్ట్ చేస్తే విజయ్ మ్యూజిక్ కెరియర్ కి పెద్ద లాస్ వస్తుందని పవిత్ర భయపడుతుంది. తనకు విజయ్ కొత్త సాంగ్ ను పాడు చేయాలని లేదు. అతని న్యూ వర్క్ ముందు చేసిన వర్క్స్ లాగే సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటుంది. లేదు, నీ వల్ల నా సాంగ్ పాడవుతుందని ఎవరు చెప్పారు నీకు? అదంతా అబద్ధం. నువ్వు చేయగలవు అన్న నమ్మకం నాకుంది. నీకన్నా బెటర్గా ఎవరూ నా సాంగ్కి సెట్ కారు, పర్ఫామ్ చేయలేరు అని విజయ్ పవిత్ర ఎస్ చెప్పేలా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఇన్ఫాక్ట్ విజయ్ ఈ సాంగ్ ను పవిత్ర కోసమే, ఆమెను ఊహించుకుంటూనే ఆమె మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ రాసిన లవ్ సాంగ్ ఇది. విజయ్ ఈ సాంగ్ ను అతని ప్రియసఖి అయిన పవిత్రకి డెడికేట్ చేశాడు. విజయ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. ఇక అతని మనసులో నుండి వచ్చే ప్రతి లవ్ సాంగ్ పవిత్ర కోసం మాత్రమే అని. ఫ్యూచర్లో ఎప్పుడు లవ్ సాంగ్ రాయాల్సి వచ్చినా అతని మనసులో మెదిలే దృశ్యం పవిత్ర. ఇక నుండి అతని మ్యూజికల్ వీడియోస్ కి హీరోయిన్ కూడా తనే. విజయ్ నుండి ప్రశంసలు అందుకున్న పవిత్ర ఆనందంతో రెక్కలు విప్పుకున్న పక్షిలా విహరిస్తూ, ఓ మై గాడ్, థ్యాంక్ యూ మిస్టర్ విజయ్, ఓ సారీ ది గ్రేట్ విజయ్ అంటూ నవ్వుతూ చెప్పింది. మ్యూజికల్ జీనియస్ అయిన ది గ్రేట్ విజయ్ చేత అతని మ్యూజిక్ వీడియోకి పర్ఫార్మ్ చేయమని అడగబడ్డం పవిత్రకి ఏదో సాధించిన ఫీలింగ్ ను నింపింది. తనకు ఇంత అదృష్టం దక్కినందుకు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నానని మనసులో అనుకుంటూ నవ్వుకుంది పవిత్ర. పవిత్రకి మూవీ షూట్ లేని టైంలో, ఆమె వెకేషన్లో ఉన్న టైంలో అతని మ్యూజిక్ వీడియోను షూట్ చేయాలని విజయ్ అనుకున్నాడు. దానికోసమే ఇప్పుడు పవిత్రను స్పెషల్ గా కన్సల్ట్ అవుతున్నాడు. మధుశ్రీ, యాక్చువల్గా ఈ సాంగ్ కి షూటింగ్ లొకేషన్ లండన్ అయితే బావుంటుందని అనుకుంటున్నాను. రవికుమార్ కేస్ సాల్వ్ అయ్యాక, కేసుకి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ పూర్తయ్యాక మనం షూటింగ్ ను స్టార్ట్ చేద్దాం, ఏమంటావ్ అని విజయ్ అడిగాడు. పవిత్ర ఈ విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించింది. తను ఇదివరకే లండన్లో 5 సంవత్సరాలు గడిపింది. తను లండన్ నుండి హైదరాబాద్కి వచ్చేప్పుడే ఆమె వీసాను సెటిల్ చేసుకుంది. ఆ వీసాతో తనకు ఎప్పుడు లండన్కి వెళ్లాలని అనిపించినా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా వెళ్లొచ్చు. ఇక తను షూట్ కోసం అక్కడికి వెళ్లాల్సి వస్తే జస్ట్ తన తాతయ్యకి, ఖుషీకి ఇన్ఫార్మ్ చేస్తే చాలు, అంతా సాఫీగానే జరిగిపోతుందని పవిత్ర గుర్తించాక, ఓకే మిస్టర్ విజయ్, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు ప్లాన్ చేసినట్టే కానిద్దాం, నాకు ఆల్రెడీ వీసా ఉంది అని సమాధానమిచ్చింది. నువ్వు గత 5 సంవత్సరాలు లండన్లో ఉన్నావా అని విజయ్ అడిగాడు. ఇప్పుడు ఎలాగో లండన్ గురించి టాపిక్ రావడంతో విజయ్ పవిత్ర లండన్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఫీల్ అయ్యాడు. అందుకే డైరెక్ట్ గా అడిగాడు. అవును, నేను నా హయ్యర్ స్టడీస్ అక్కడే చేశాను. చదువుతో పాటు పార్ట్ టైం వర్క్ చేస్తూ మనీ అడ్జస్ట్ చేసుకునేదాన్ని అని పవిత్ర చెప్పింది. పవిత్ర కేవలం తన లండన్ లైఫ్ గురించి ఒక రఫ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇచ్చింది. తను లండన్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరి కూతురికి జన్మను ఇచ్చిన విషయం పవిత్ర ఈ టైంలో విజయ్కి రివీల్ చేయలేదు. తను డబ్బు కోసం పార్ట్ టైం జాబ్స్ చేసిందని వినగానే విజయ్ మనసు బాధతో కలుక్కుమనింది. ఒంటరిగా అందరికీ దూరంగా ఉండడం నిజంగా చాలా కష్టం. నీకా రోజులు చాలా కష్టంగా ఉన్నాయి కావచ్చు అని విజయ్ బాధగా నవ్వుతూ చెప్పాడు. 5 సంవత్సరాల ముందు అనుకోకుండా అతని చేతుల్లో నుండి పవిత్రను పోగొట్టుకున్నప్పటి నుంచి ఎంత వెతికినా విజయ్కి తను కనిపించలేదు. ఆ 5 సంవత్సరాలలో ఆమె అడ్రస్ తెలియక, పవిత్ర బాగోగులు చూసుకోలేక విజయ్ నరకయాతన చెందాడు. ఇంటికి దూరంగా ఎవరూ పరిచయం లేని చోటుకు ఒక అమ్మాయి వెళ్లి జీవిత చక్రాన్ని ముందుకు తోయడం నిజంగా చాలా కష్టం. తను ఎంత సఫర్ అయ్యిందో ఆమెకి తప్ప ఇంకెవరికీ తెలీదు. మరీ అంత కష్టంగా ఏమనిపించలేదు నాకు. మా అంకుల్ కూడా లండన్లోనే ఉంటారు. అతను, నా 2 సీనియర్స్ వల్లే నేనెలాంటి కష్టం, భయం లేకుండా ధైర్యంగా ఉండగలిగాను అని పవిత్ర చిన్న చిరునవ్వుతో వివరించి చెప్పింది. తను ఒక స్ట్రాంగ్ గర్ల్. ఎప్పుడూ ఆమె నవ్వుతో
ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ను క్రియేట్ చేసే మ్యాజికల్ పవర్ కలిగిన సూపర్ గర్ల్. వాళ్ళు ఇద్దరూ మంచి మిత్రుల్లా ఇంటికి వచ్చే దారిలో సంతోషంగా కబుర్లు చెప్పుకున్నారు. అపార్ట్మెంట్స్ కి చేరుకోగానే ఇద్దరూ ఎవరి గదికి వాళ్లు వెళ్లిపోయారు. పవిత్ర 102లోకి ఎంటర్ అవ్వగానే హాల్లో విజయ్ రూమ్ కి తన రూమ్ కి ఉన్న కామన్ వాల్ దగ్గర ఒక కొత్త క్లోజెట్ ఉండడం గమనించింది. ఈ క్లోజెట్ పేల్ పర్పుల్ లైట్స్ తో వెలిగిపోతూ కనిపిస్తుంది. అంతేకాదు, డెకరేషన్ కోసం యూజ్ చేసిన క్రిస్టల్ స్టోన్స్ ఆ లైట్ ను రీఫ్రాక్ట్ చేస్తూ చూడడానికి కనువిందులా ఉంది. ఇది చూడగానే పవిత్రకి అర్థమయ్యింది, ఇదంతా విజయ్ పనే అని. విజయ్ కాకుంటే ఇంత అందంగా బ్యూటిఫుల్ గా ఎవరు అరేంజ్ చేస్తారు? ఖుషీతో పాటు తను కూడా విజయ్ను వాళ్ళిద్దరి రూమ్స్ కి మధ్య డోర్ పెట్టించమని అడిగిన మాటలను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంది. విజయ్ నిజంగానే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటాడని పవిత్ర అనుకోలేదు. మేబీ ఈ క్లోజెటే వాళ్ళిద్దరి అపార్ట్మెంట్ కి సీక్రెట్ కనెక్షన్ అయి ఉంటుందని గెస్ చేస్తుంది. కన్నుల పండుగలా ఉన్న ఈ అందమైన క్లోజెట్ ను అడ్మైర్ చేస్తూ పవిత్ర దాని వైపుకి నడుచుకుంటూ వెళ్ళింది. లైట్స్ ను రిఫ్లెక్ట్ చేస్తూ గార్జియస్ గా కనిపిస్తున్న క్రిస్టల్స్ కి తను చాలా అట్రాక్ట్ అయ్యింది. ఈ క్లోజెట్ ప్రతి షెల్ఫ్ లో ఖుషీ బేబీ లైవ్ స్ట్రీమింగ్ లో అమ్మే సక్యులెంట్ ప్లాంట్స్ వరుసగా అమర్చబడి ఉన్నాయి. అన్నిటికన్నా మధ్యలో ఉన్న షెల్ఫ్ లో ఒక క్రిస్టల్ ఫోటో ఫ్రేమ్ పవిత్ర చిన్ననాటి చిత్రాన్ని బంధించి ఉంది. పవిత్ర తన ఫోటోలో ఉన్న ఫ్రేమ్ ను తీసి తన పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ తన ఓల్డ్ సెల్ఫ్ ను చూసుకుంది. ఈ ఫోటోను చూస్తుంటే తెలియకుండానే ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు ఏర్పడింది.